నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో నిర్దేశిత సమయంలోనే దర్శనాలకు అనుమతి. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం జనవరి 6న కుప్పంకు రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. పర్యటన వివరాలు వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లక్షలాది మంది హిందువులతో విజయవంతంగా హైందవ శంఖారావం బహిరంగ సభ. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో హైందవ శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్, సినీ హీరోయిన్ మీనాక్షి చౌదరి వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖకు దర్శనం ఇచ్చే విధంగా అనుమతులు ఇచ్చిన ఏపీ సీఎంకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఈమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు దర్శన భాగ్యం కల్పించడం శుభపరిణామమన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. జనవరి 6వ తేదీ సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ స్థానిక సమస్యలపై అర్జీలు అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేసే ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ ఎన్ మౌర్య ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. ఆదివారం ఉదయం గాంధీపురం పంచాయతీలోని 10, 11, 12, 13 వార్డుల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పర్యటించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పి మురళి మాట్లాడుతూ, ప్రధానంగా 11వ వార్డులో గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీల రూపంలో తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆ వార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా డబ్బులు పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు రోడ్డుపై అక్కడక్కడ గుంతలు ఉండడంతో వర్షం కారణంగా ఆ డ్రైనేజీలోని నీళ్లు అంతా కూడా రోడ్లపైకి వస్తోందని, అదేవిధంగా పంచాయతీలోని తెలుగుగంగ నీళ్లు కూడా పైపులు డ్యామేజ్ అయి ఈ రెండూ ఒకే దగ్గర కలుసుకున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటి కారణంగా చిన్నపిల్లలకు విషజ్వరాలు వస్తున్నాయని, తక్షణమే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని డ్రైనేజీ సమస్యను, తెలుగుగంగ నీటి పైపుల డ్యామేజీని బాగు చేయాల్సిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ప్రజల పక్షాన ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్ శ్రీరాములు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి రవి, ఆదం సుజాత, సుమతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా 30,000 ఇంటికి వేసుకొని డ్రైనేజీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగింది. అది ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు బలింతం లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. అది చేసిన తర్వాత డ్రైనేజీని కూడా డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నారే కానీ అక్కడక్కడ గుంతలు అట్టే పెట్టేశారు. ఆ గుంతలు పెట్టిన దానివల్ల ఇక్కడ వాటర్, పంచాయతీ వాటర్ కూడా లీక్ అవుతా ఉంది. ఓ పక్క ఏమో డ్రైనేజ్ వాటర్ ఉంది, ఓ పక్క ఏమో పంచాయతీ వాటర్ లీక్ అవుతా ఉంది. నీళ్లు వదిలిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ ఈ నీళ్లు పోయి దాంట్లో పోయి కలుషితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈవేళ సిపిఐ ఆధ్వర్యంలో వీటిని మొత్తం కూడా పర్యటించి ఇక్కడ స్థానికులను విచారించాము. కాబట్టి ఇది స్థానికంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి సమస్య కాబట్టి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. గత ప్రభుత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు వెంటనే 11వ లైన్కు సంబంధించినటువంటి సైడ్ కాలువలు కట్టాలి, సిమెంట్ రోడ్డు వేయాలి. ఏదైతే డ్రైనేజీని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ సమస్యను కూడా పూర్తి చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి
శాసనసభ్యులైనటువంటి నాన్నని కోరుతా ఉన్నాం. శ్రీ జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో అంధులకు పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఉదయభానురెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సేవా సమితి అకౌంట్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రారంభించారని తెలియజేశారు. ఈ సేవా సమితి ముఖ్య ఉద్దేశం అంధులకు బధిరులకు సేవ చేయడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ముఖ్య కార్యదర్శి ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ ఈ సమితి పురాతన దేవాలయాన్ని మరమ్మతులు చేయడం అలాగే రంగులు వేయడం లాంటి కార్యక్రమాలను చేస్తోందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ అంధుల హాస్టల్లో పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మోహనరామిరెడ్డి మాట్లాడుతూ కొందరు ఉద్యోగులు మరియు దాతలు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఈ సమితిని ప్రారంభించారని తెలిపారు. సమితి సభ్యులు విశ్వనాథ్, చంద్రశేఖర్, గోవిందరెడ్డి, సందీప్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పార్వతి, నిర్మలా హీరా మరియు అంధుల పాఠశాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెంపుల్ కన్స్ట్రక్షన్స్, అన్నదానాలు, ఇట్లాగా సేవ సోషల్ సర్వీస్ చేయటము ఇవన్నీ చేస్తుంటాము. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ అయిన తర్వాత మనకి బ్యాంక్లో రిజిస్టర్ చేసాము. ఆ ట్రస్ట్ అనేది శ్రీ జగద్గురు సేవా సమితి అని చెప్పేసి దాని తరఫున ఇది ఫస్ట్ టైం, ఈ సంవత్సరంలో ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్న సోషల్ సర్వీస్ అనమాట. సో ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి మాకు బ్లైండ్ డే నిన్న చేయాలనుకున్నాము, కానీ ఈరోజు చేస్తున్నాము దాన్ని. నిన్న ఆల్రెడీ ఒకరు ఫంక్షన్ చేశారు కాబట్టి ఈరోజు మేము వచ్చి చేస్తున్నాం దాన్ని. జగద్గురు సేవా సమితి తరపున అందులకి పండ్లు బిస్కెట్లు మరియు పంపిణీ చేస్తున్నారు. ఈ సంస్థ ఈ మధ్యకాలంలోనే స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గోపురాలని దేవాలయాలని క్లీన్ చేసి మరమ్మతులు చేసి ఎక్కడైనా గోపురాలు పాడుపడిపోయి ఉంటే దాన్ని యొక్క మరమ్మతులు చేయడం వీళ్ళ యొక్క పని. వీళ్ళందరూ కొందరు సోషల్ ఐడెంటిఫైగా, కొందరు ఉద్యోగస్తులు, కొందరు స్వచ్ఛందంగా బిజినెస్ పీపుల్ అందరూ కలిసి ఈ యొక్క సేవా సమితిని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదట ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో వీళ్ళు అకౌంట్ను కూడా ఓపెన్ చేశారు. వాళ్ళకి ఎవరైనా దాతలు ఉంటే కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరపున మీరు అకౌంట్లో జమ చేయొచ్చు. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల అయినటువంటి అందులకి పండ్లు బిస్కెట్లు మరియు అల్పాహారము అందజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరపున కూడా మా యొక్క సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందులో మేము కూడా ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు వీళ్ళు కూడా ఆహ్వానించి అందులో పాల్గొనేట్టుగా చేస్తామని చెప్పి తెలుపుతున్నాను. జగద్గురు సేవా సమితి వాళ్ళు మా దగ్గర అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో సేవా సమితి ట్రస్ట్ అకౌంట్ వీళ్ళు రకరకాల టెంపుల్ క్లీనింగ్ ఇట్లా సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ బ్లైండ్ రిలీఫ్ సెంటర్లో కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేశారు. దాంట్లో మేము భాగం కావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో మా తరపు నుంచి కూడా అకౌంట్ సర్వీసే కాదు, పర్సనల్ సర్వీస్ కూడా మేము పార్ట్ అవ్వడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే శ్రీవారి దర్శన టోకెన్లను ఆదివారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో జారీ చేశారు. స్థానికులకు కల్పించే తిరుమల శ్రీవారి దర్శనంలో భాగంగా జనవరి 5 ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ అలాగే తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లోనూ శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో స్థానికతకు గుర్తుగా భక్తులు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి క్యూలైన్లో నిలబడి శ్రీవారి దర్శన టోకెన్లు పొందారు. ఇవాళ ఆదివారం టోకెన్లు పొందిన స్థానిక భక్తులకు జనవరి 7వ తేదీ మంగళవారం నాడు ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నారు టీటీడీ అధికారులు.
తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని తుడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం తుడా కార్యాలయంలో టవర్స్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఫిబ్రవరిలోపు మోడల్ ప్లాన్, ఎగ్జిబిషన్ స్టాల్ నిర్మాణ పనులు పూర్తి చేస్తే వేలం నిర్వహించేందుకు వీలుంటుందన్నారు. ఆ దిశగా అధికారులందరూ నిత్యం పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సెక్రటరీ వెంకటనారాయణ, కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, నిర్మాణ సంస్థ ప్రతినిధి సునీల్ తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీనివాసును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జాన్వీ కపూర్ శనివారం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మేడం ఒకసారి హెచ్చరించండి మేడం. మేడం ఆవు పాలతో దేహబలము, గీతాజ్ఞానంతో బుద్ధిబలము, వీటితోనే మానవ జన్మ ధన్యమని స్వామి సురభిదాసు పేర్కొన్నారు. సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. ఆవు పాలతో దేహబలము, గీతాజ్ఞానంతో బుద్ధిబలము, వీటితోనే మానవ జన్మ ధన్యమని భగవద్గీత సారాంశాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రచార నిమిత్తం తిరుపతికి చేరుకున్న స్వామి సురభిదాసు అన్నారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరం ఎదురు వీధిలో గల కంచి మహాపాదుకా మండపానికి ఆదివారం ఉదయం విచ్చేసిన స్వామి సురభిదాసుకు సౌందర్యలహరి ఆధ్యాత్మిక సమూహం నిర్వాహకురాలు డాక్టర్ నాగసుధావాణి మరియు సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి సురభిదాసు సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వారి పర్యటన వివరాలు తెలియజేశారు. భారత భూమండలంలోని దక్షిణ భాగంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లోని మండలాల్లో గోగీత వైభవ ప్రచార మండల దీక్షయాత్ర నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సర్వో ఉపనిషతో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్ససుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇది భగవద్గీత ధ్యాన శ్లోకం కాబట్టి సర్వ ఉపనిషత్తులు గోవులో ఉన్నాయి. అటువంటి ఉపనిషత్తుల సారాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క పాల పొదుగు నుంచి చేస్తూ మనందరికీ కూడా పాలసారం ఇస్తున్నాడు. ఏ రూపంలోకి? దూడ రూపంలో ఉన్న అర్జునుడికి కూడా ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు ఆయన అంటే, ఆవు పాలేమో దూడకి యొక్క శరీరానికి బలము, కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నాడు అంటే ఆత్మకి బలం. అటువంటిది మనం ఆవు పాలు తీసుకున్న, పంచగవ్యాలతో పండించిన పంటలు తిన్నా శరీరం ఉన్నంతకాలం, బతికినంతకాలం శరీరం చాలా బలిష్టంగా ఉండి మంచి ఆలోచనలతో మంచి కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి యొక్క పాదాల చెంతకు చేర్చేది కేవలం సాధనం శరీరమే. ఆ శరీరంలో ఉన్న యొక్క ఆత్మ బందీ అయి ఉంది కాబట్టి శరీరంలో ఉన్నవన్నీ కూడా ఏంటి? చీము, నెత్తురు, నానా రకాల ఎముకలు, దుర్గుణాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అదే ఆ యొక్క వైతరుని నదిగా వర్ణన చేసుకోవచ్చు మనందరం కూడా. ఎందుకనంటే శరీరం ఊరికే పైన కప్పబడి ఉంది. ఆ శరీరం చర్మం ఏదైతే ఉందో ఎంతో కాలం ఉండదు. ఆ శరీరం శాశ్వతం కానిది అని భగవద్గీతలో చెప్పకనే చెప్పాడు స్వామివారు. కానీ లోపల ఉన్న చీము, నెత్తురు ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఉన్న యొక్క దుర్గుణాలు కానివ్వండి, రకరకాల మాంసము, చీము, నెత్తురు ఏదైతే ఉందో అదంతా కూడా వైతరుని నది యొక్క వర్ణన. అటువంటి ఒక చీము, నెత్తురు వాటి యొక్క మధ్యలో ఎముకల అస్థిపంజరంలో బందీ అయి ఉన్నది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మకి ఏమని రావాలి? ఈ శరీరం ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటుంది? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంగా. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మటుకు భగవంతుడి వైపు చూడడు, అన్నీ కూడా
ఆనందంగా గడుపుతూనే ఉంటాడు, భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యడు. కానీ శరీరం ఏదైతే లోపల ఏదైతే ఆ యొక్క చీము నెత్తురు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా ఇది శాశ్వతం కాదు అని చెప్పేది భగవద్గీత శ్లోకం. అటువంటి భగవద్గీత శ్లోకం ఏంటి? ఆ యొక్క అర్జునుడు తన అస్త్రాలన్నీ కూడా కింద వేసేసాడు కాబట్టి, వేసి నేను యుద్ధం చేయలేను, వీళ్ళందరూ నా వాళ్ళు అని అంటే, అప్పుడు కృష్ణుడు స్పోకెన్ అంటే ఇంగ్లీష్ ఎలా అయితే మనం మాట్లాడేది నేర్చుకుంటారో పిల్లలందరూ, అలాగే స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ మేనేజ్మెంట్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని రకాల ఉన్నవి కూడా అతను ఉన్న టాలెంట్ అంటే బయటికి తీసుకొచ్చి ఈ యుద్ధం నువ్వు చేయాల్సిందే అని ఒక సంకేతాన్ని ఇచ్చి ఆ యుద్ధాన్ని తను పక్క నుండి చేయించాడు. అటువంటిది మనందరం కూడా భగవద్గీతను మర్చిపోయాం. అంటే ప్రతి వాళ్ళలో కూడా ఒత్తిళ్లు పెరిగిపోయి వాళ్ళకి సరైన బలం రావట్లా, ఆత్మబలం కానివ్వండి, ధైర్యం రావట్లా. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సింది ఆ ఒత్తిడిలోంచి బయటపడాలి అని అంటే భగవద్గీత సారం ఇది కనుక చదువుకున్నాడు. ఒక్క శ్లోకం, చాలామంది భగవద్గీత శ్లోకాలు చదవని అంటుంటారు కానీ మన పిల్లలకి మనమే నేర్పించట్లా. అటువంటిది ఈ భగవద్గీత గురించి ప్రచారం చేయడం కోసం పిల్లల్లోని ఒత్తిళ్లు మనం తీసుకొస్తున్నాం కాబట్టి మనం కూడా తీసుకొస్తున్నాం, మనము ఒత్తిళ్లలో ఉంటున్నాం. మనందరం కూడా భగవద్గీత శ్లోకాలు అన్ని శ్లోకాలు చదివేదానికన్నా మొట్టమొదటి శ్లోకం ధ్యాన శ్లోకం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ శ్లోకాన్ని కనుక బాగా పఠనం చేస్తూ ఉంటే ఇటువైపు ఆవు, ఇటు దూడ, ఇటు కృష్ణుడు, ఇటు అర్జునుడు. కాబట్టి ఆవు ఈక్వల్ టు కృష్ణుడు, ఈ దూడ ఈక్వల్ టు అర్జునుడు. పాలసారం ఏదైతే ఉందో శరీరానికి బలం ఇస్తుంది, ఈ యొక్క గీతాసారమేమో ఆత్మకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రెండింటికి సారాంశమే ఆ యొక్క భగవద్గీతను గోవు గురించి చెప్పే శ్లోకాన్ని దాన్ని ఆధారం చేసుకుని ఈ యొక్క గీతా మందిరాలు ప్రతి గ్రామాల్లో కూడా మూసుకుపోతున్నాయి, అవన్నీ కూడా పాడుబడిపోయినట్టున్నాయి. కాబట్టి చాలామంది వచ్చి చదవట్లేదు. మేము ఒక యాత్రలో కూడా 41 రోజులు యాత్ర పెట్టుకుని ఆ 41 రోజు యాత్రలో మనకి చిన్నజీర స్వామివారి యొక్క ఆశీర్వచనంతో హైదరాబాద్లో మొదలుకొని మొత్తం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా అన్ని క్షేత్రాలు తిరిగి ఇవాళకి 24వ రోజు. కాబట్టి తిరుపతికి రావడం జరిగింది. ఈ తిరుపతి క్షేత్రంలో కూడా 2 రోజులు ఉండి ఎక్కడెక్కడైతే జనసమూహం ఉంటుందో, భక్త బృందాలు ఉంటారో అక్కడికి వెళ్ళి ఈ యొక్క యాత్రలోనే ఈ గోవు భగవద్గీత యొక్క విశేషణం చెప్తూ మన తల్లి గోమాత, మన గీత భగవద్గీత అన్నా కూడా మన గీతను అలా తలుచుకుంటూ ఉంటే భాగవతం అన్నట్టుగా ఆ యొక్క శ్లోకాన్ని కనీసం పఠనం చేస్తే బాగుంటుందని మీ 41 రోజుల యాత్ర పెట్టుకున్నాము. 10వ తారీఖు డిసెంబర్ మొదలుకుని కింద సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 19 కల్లా మనకి ఒరిస్సా కూడా వెళ్ళి ఒరిస్సా మీదుగా మళ్ళీ విజయవాడ కనకదుర్గ ఆలయం యొక్క ప్రాంగణంలో పూర్తి చేయబోతున్నాం జనవరి 19వ తారీఖు ఆదివారం రోజున. కాబట్టి అన్ని చోట్ల కూడా దీన్ని ప్రచారం చేయాలనేది మన గోవు, మన భగవద్గీత గురించి సైంటిఫికల్గా, లాజికల్గా అన్ని రకాలుగా చెప్పాలనే ఉద్దేశంతో గో ఉపాసక శ్రీ సురభిదాస్ అనే నామకరణం భగవంతుడు ఇచ్చాడు. ఎలాగంటే గో ఉపాసక అని తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చారు. ఒక చిన్న చిత్రం తీశాను యానిమేషన్ మీద, ఆ శ్రీ సురభి అనే పేరుతో. శ్రీ సురభిదాస్ అని నేషనల్ అవార్డు వచ్చింది, అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది 14 సంవత్సరాల కిందట ఢిల్లీలో ఉగాది పురస్కారం తీసుకున్నాను. కాబట్టి దానికి ఈ సంకేతం అప్పుడే భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని రకాల ఉద్యోగాలు చేసినా ఈ ఉద్యోగం మటుకు భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు ఒక ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం మాత్రమే ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వరం అవుతుంది, దుర్వినియోగం చేసుకుంటే శాపం అవుతుంది. కాబట్టి భగవంతుడు వరం ఇవ్వడు, శాపం ఇవ్వడు, మనకి అవకాశాలు మటుకు ఇస్తాడు. అటువంటి అవకాశం నాకు ఈ తిరుపతిలో కలిగింది, ఇక్కడికి రావడం జరిగింది. గోగీతా జ్ఞానయజ్ఞం అనే యొక్క సంకల్పము ఈ యొక్క క్షేత్రంలో కంచి కామకోటి పీఠంలో కూడా మేము చెప్పడం జరుగుతోంది. నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని భగవంతుడికి నామస్మరణ చేసుకుంటూనే, గోవింద నామస్మరణ చేసుకుంటూనే, ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడట, ఆ పిలుపులో కులుకుతాడట, ఆపద మొక్కుల స్వామి నీ సన్నిధే మా పెన్నిది, గో సన్నిధి నీ పెన్నిది. గోవిందుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనందరం కూడా ఉండాలి. ఆ గోవుల దగ్గర మనం ఆశ్రయిస్తే చాలు. ఒక నామస్మరణతోనే ఆ గోవింద అనే నామాక్షర సత్యాన్ని మనం ధారణ చేసుకుని గోవింద నామాలు చదువుకుందాం. స్వస్తి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జనవరి 6న కుప్పంకు రానున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా జనవరి 6, 7 మరియు 8వ తేదీల్లో పర్యటించనున్నారని, ఇందులో భాగంగా మొదటి రోజు 6వ తేదీ సోమవారం ఉదయం 11:50 ద్రవిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ చేరుకుంటారన్నారు. హెలీప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణకుప్పం విజన్ 2029ని ఆవిష్కరిస్తారని, తదుపరి మధ్యాహ్నం 2:25 నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సేగలపల్లి గ్రామానికి చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో సంభాషణ, ప్రకృతి వ్యవసాయం విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ మరియు NOC-LMతో MOU కుదుర్చుకుని కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలు పర్యటనలో తదుపరి సాయంత్రం 5:55 ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని సమావేశంలో పాల్గొన్న అనంతరం రాత్రి 7:55 కుప్పం R&B అతిథి గృహం చేరుకుంటారన్నారు. పర్యటనలో 2వ రోజైన 7వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు కుప్పం R&B అతిథి గృహం నుండి బయలుదేరి ఉదయం 10:05 కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని జననాయకుడు సెంటర్ ప్రారంభించి ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 12:20 కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శామన్న గారి విగ్రహ ఆవిష్కరణ గావించి అలాగే మధ్యాహ్నం 1:20 కుప్పంలోని NTR స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకుంటారని, తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం సాయంత్రం 5:05 శాంతిపురం మండలం కడపల్లిలోని నివాసం చేరుకుంటారని, తదుపరి సాయంత్రం 6:10 ద్రవిడ యూనివర్సిటీకి చేరుకుని అకాడమిక్ బిల్డింగ్లోని 1M 1B కెరీర్ రెడీనెస్ సెంటర్ను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రి 7:45 R&B అతిథి గృహం చేరుకుని రాత్రికి బస చేస్తారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7.5 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో ESI ఆసుపత్రిని 100 పడకలుగా మార్చడం పట్ల CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. 100 పడకల ఆసుపత్రిగా మారడంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ₹1 కోటితో పాటు మంత్రివర్గం అనుమతినివ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ESI ఆసుపత్రి రాయలసీమ, నెల్లూరు ప్రాంత కార్మిక వర్గానికి ఎంతో తోడ్పడుతుందని ఈ ప్రకటనలో గుర్తు చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది, డాక్టర్ల సంఖ్యను పెంచాలని కోరారు. 100 పడకల సామర్థ్యంతో పాటు నూతనంగా డాక్టర్లను, సిబ్బందిని నియమించడం ద్వారా ఈ ఆసుపత్రి అత్యంత నాణ్యమైన వైద్యానికి కేంద్రంగా మారుతుందని కందారపు మురళి పేర్కొన్నారు. 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా కార్యాచరణను నిర్ణయించాలని, సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. స్వల్ప సమస్యలు పెండింగులో ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మరింత శ్రద్ధ వహించి ఈ ఆసుపత్రి పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయాలకు ప్రభుత్వం సహకరించాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. తిరుపతి ESI ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలుగా మార్చే కృషిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి కృషి అభినందనీయం. వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమంటే రాయలసీమ ప్రాంతం, నెల్లూరు జిల్లా ప్రాంతానికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి ఆసుపత్రి ESI ఆసుపత్రి. దాదాపు 5 లక్షల మంది ఈ ఆసుపత్రి పరిధిలో ఇన్సూర్డ్ కార్మికులు ఉన్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను లెక్కించుకుంటే దాదాపు 20 లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి పేదవాళ్ళు. వీళ్ళంతా పారిశ్రామిక కార్మికులుగానో, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులుగానో, లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులుగానో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇది ఎంతగానో తోడ్పడుతూ ఉంది. వాస్తవంగా తిరుపతి లాంటి ప్రాంతంలో చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీస్ నిర్మాణం చేయడానికి అవసరమైనంత సంపద కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ESI దగ్గర మూలుగుతూ ఉంది. తిరుపతిలో చాలా అద్భుతాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలో పెట్టుకొని కృషి చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో అది జరగలేదు. తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారు, ఆయనకి చిన్న వయసు అయినప్పటికీ చాలా మంచి పాత్రను ఆయన పోషించాడు. గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా ఈ స్థాయిలో కృషి చేయలేదు. మేము అనేక సందర్భాల్లో ఆయనతో చర్చించాము. మేము అనేక ఉద్యమాలు కూడా చేశాము. ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
అందులో సిఐటి కూడా భాగస్వామి అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్డి టోకెన్లు పొందాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోందని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కనీ విని అనుకునే రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఎంట్రీ ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకే. సో దాని మీద టికెట్ మీద వాళ్ళకి యొక్క సమయం సూచించబడుతుంది. దాని ప్రకారం రావాలి వాళ్ళు. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏయ్ ఆగో ఏయ్ హిందువుల దేవాలయాలు, సనాతన ధర్మాన్ని, హిందువుల ఐక్యత కోసం హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతమైంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో గన్నవరంలోని కేసరపల్లి లైలాక్ గ్రీన్ మెడోస్ మైదానంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్షలాది హిందువుల జనాభాతో అంగరంగ వైభవంగా జరుగుతున్న హైందవ శంఖారావం బహిరంగ సభలో శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని, దేవాలయాల పవిత్రతను కాపాడాలని, ఎండోమెంట్ దేవాలయాలపై ప్రభుత్వాల ఆధిపత్యాన్ని విడనాడాలని, అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలని వక్తలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, మండల పార్టీ అధ్యక్షులు వేడం కృష్ణయ్య, రాఘవనాయుడు, కుప్పం హరీష్ రెడ్డి, బాగిర్తి వెంకటేష్, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు కోనాటి నాగరాజు, సొట్ట సుకుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, వి ఈశ్వరయ్య, కోట వెంకటేష్, శ్రీపురం సుధాకర్, వేలూరు శేఖర్, పెద్దపాలెం రవి ఆచారి, సజ్జా హరీష్, తానికొండ్ల భరత్ కుమార్ నాయుడు, పుచ్చకాయల రమేష్ యాదవ్, కాశీ రాజనాల, కె కృష్ణారెడ్డి, ఎన్ గోపి, ఆముదాల మునిరాజా, వి చంద్రయ్య, సిద్ధు, నాని, గిరిధర్ సాయి, చైతన్య, దట్టం వంశీ, దట్టం బాలు, పవన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 157వ నెల సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత మరియు నాయకులు కోట చంద్రబాబు, ఆ పార్టీకి సంబంధించిన పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు మరియు పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మునీర్ బాషా అతిథులను ఘనంగా సత్కరించి తమ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నగరం వినుత మాట్లాడుతూ గత 157 నెలలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు తాము తమ పార్టీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం
మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు, పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సెంటర్ సేవలను కొనియాడారు. ఎవరు ఎటువంటి సేవ చేసినా పేదరికాన్ని నిర్మూలించడమే ముఖ్య లక్ష్యంగా సేవలు కొనసాగించాలని, పేదలను ఆదుకునే విధంగా దాతలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ వారి వంతు సేవగా పేదలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, సభ్యులు గరికిపాటి రమేష్ బాబు, బాబా ఫరీద్, పుణ్యం ఢిల్లీ కుమార్, హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో వీళ్ళు 5 సభ్యులు ఉన్నారు. మల్లీశ్వరి గారు, రమేష్ అన్న, గరికిపాటి రమేష్ అన్న గురించి చెప్పాలంటే ప్రతిసారి మాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మేము రాలేకపోతున్నాం చెప్తున్నాం, బట్ ఈసారి తప్పకుండా మీరు రావాలమ్మా నేను నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి వాటిలో మేము పాల్పంచుకోవాలంటే అదృష్టం చేస్తుంటారు, అంతే కదా. మేము చేసేది ఏదో మీకు కొత్త కానీ 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 14వ సంవత్సరం మొదటి రోజున మమ్మల్ని పిలిచారంటే ఎంతో గొప్పగా అదృష్టంగా భావించారు. సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 14వ సంవత్సరంలో అంటే మనం మన ఇంట్లో వాళ్ళకి అమ్మా నాన్నకి ఒకరోజు అన్నం పెట్టడానికి ఆలోచించే రోజుని, అంతే కదా. మన అమ్మా నాన్నకే అన్నం పెట్టలేని పరిస్థితి ఆల్మోస్ట్ అందరూ కాదు 90% అలానే తయారయ్యాయి. అమ్మ నాన్నకి అన్నం పెట్టాలంటేనే ఖర్చు అయిపోతుంది, ఒకరోజు ఒకరికి ఫ్రీగా వాళ్ళని ఖర్చు అయిపోతుంది అనుకుంటే ఇంతమంది అంటే ఏ సంబంధం లేని వ్యక్తుల కోసం మునీర్ గారు ఇలా 14 సంవత్సరాలుగా కార్యక్రమం చేయడం అనేది నాకు తెలిసి మన ఆంధ్రాలో ఎవరు చేయలేదు. చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని, కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత 100 రెట్లు కాదు 1000 రెట్లు ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ కార్యక్రమం చేయాలని, వాళ్ళు దానికి సహకరించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమాజం ఎలా ఉందంటే ఈరోజు మనకి ఏదైనా కష్టం వస్తే మనం ఏమో ఆలోచిస్తామంటే మనకు అందరూ సహాయం చేయాలని కోరుకుంటారు, కానీ సమాజంలో ఎవరికైనా కష్టం వస్తే మనిషి ఏం చేస్తారంటే వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటున్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. 21వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని, 4 మాడ వీధుల్లో నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, నాగభూషణం, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, దేవస్థానం మాజీ చైర్మన్ మణినాయుడు, ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో నిర్దేశిత సమయంలోనే దర్శనాలకు అనుమతి. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం జనవరి 6న కుప్పంకు రానున్న సీఎం చంద్రబాబు నాయుడు. పర్యటన వివరాలు వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లక్షలాది మంది హిందువులతో విజయవంతంగా హైందవ శంఖారావం బహిరంగ సభ. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో హైందవ శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.